అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది మహాశివరాత్రి గురించి. మహాశివరాత్రి అంటే ఏమిటి? ఎప్పుడు మొదలైంది? ఎలా పూజ చేయాలి? ఈ పవిత్రమైన రాత్రి వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివరాత్రి అంటే ఏమిటి? మహాశివరాత్రి అనేది పరమేశ్వరుడైన లార్డ్ శివకు అంకితమైన అత్యంత పవిత్రమైన రాత్రి. ఇది మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది. ప్రతి నెల శివరాత్రి వస్తుంది కాని సంవత్సరంలో ఒకసారి వచ్చే ఈ శివరాత్రినే మహా శివరాత్రి అంటారు. ఈ రాత్రి శివుడి అనుగ్రహం ఎక్కువగా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి ఎప్పుడు మొదలైంది? పురాణాల ప్రకారం ఈ రోజునే శివుడు లింగరూపంలో ఆవిర్భవించారని చెబుతారు. మరొక కథ ప్రకారం సముద్రమథనం సమయంలో వచ్చిన హాలాహల విషాన్ని శివుడు పానం చేసి ప్రపంచాన్ని రక్షించాడు. అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. ఇంకొక విశేషమేమిటంటే ఈ రోజునే శివుడు మరియు పార్వతీదేవి వివాహం జరిగినట్లు విశ్వసిస్తారు. అంటే ఈ రోజు శివుని శక్తి భూమిపై అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని భక్తులు నమ్ముతారు. మరి మొదటసారి శివరాత్రి ఎవరు చేశారు? పురాణాల ప్రకారం దేవతలే మొదట శివుని జాగారం చేసి పూజించారు. తరువాత ఋషులు, మునులు ఈ వ్రతాన్ని ప్రజలకు చెప్పి ఆచరింపజేశారు. అందువల్ల మహాశివరాత్రి వ్రతం దైవాలనుంచే ప్రారంభమై భూమిపై వ్యాప్తి చెందిందని భావిస్తారు. అసలు మహాశివరాత్రి ఎలా చేయాలి? మహాశివరాత్రి రోజున భక్తులు ఇలా పూజ చేసుకుంటారు. ఉపవాసముంటారు. పూర్తిగా లేదా ఫలాహారం మాత్రమే తీసుకుంటారు. శివలింగానికి పాలు, నీరు, తేనెతో అభిషేకం చేస్తారు. బిల్వదళాలు సమర్పిస్తారు. ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తారు. రాత్రంతా జాగారం చేసి శివ నామస్మరణ చేస్తారు. రాత్రిని 4 భాగాలుగా విభజించి 4 కాల పూజలు చేస్తే అత్యంత ఫలితం లభిస్తుంది. ఇంట్లో చేయాలంటే సాదాసీదాగా ఇలా చేయొచ్చు. ఒక చిన్న శివలింగం ముందు దీపం వెలిగించి పాలు లేదా నీటితో అభిషేకం చేసి 108 సార్లు ఓం నమః శివాయ జపిస్తే చాలును. మహాశివరాత్రి యొక్క అసలు సందేశం. మహాశివరాత్రి కేవలం పండుగ కాదు. మన లోపల ఉన్న అహంకారాన్ని తొలగించుకునే రోజు. మనసును శుభ్రపరచుకునే రాత్రి. శివుడు అంటే శుభం. మన జీవితంలో శుభం రావాలంటే మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. ఈ మహాశివరాత్రి మనం ఒక మంచి అలవాటు మొదలు పెట్టాలి. ఒక చెడు అలవాటు వదలాలి. శివుని ఆశీస్సులు మన అందరికీ కలగాలి. ఓం నమః శివాయ.